కాశ్మీర్లోని మొట్టమొదటి వందే భారత్ ఎక్స్ప్రెస్లో వారణాసి దంపతులు తమ కుమారుడు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. వేడుకలు సంతోషంగా జరిగినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఆ బర్త్డే వేడుకలపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. వాళ్లు సంతోషంగా కొడుకు బర్త్డే చేసుకుంటే ఏమైంది అని అనుకోవచ్చు. వాళ్ల కోపానికి ఒక కారణం. జూన్ 6న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన అంజీఘాట్ వంతెన దాటుతున్న రైల్లో రాకేష్ నేహా జైస్వాల్ తమ కుమారుడు మోక్ష్ 6వ పుట్టినరోజును కేక్ కట్ చేసి జరుపుకున్నారు. వీడియోలో నేహా జైస్వాల్ కుటుంబం ఆ సందర్భాన్ని జరుపుకుంటుండగా కేక్ మీద కొవ్వొత్తులను వెలిగిస్తూ కనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చాలా మంది వీక్షకులు ఈ చర్యను బాధ్యతారహితంగా, ప్రజా రవాణా వ్యవస్థలో అనుచితంగా ఉందని విమర్శించారు. రైలు మీ పార్టీ హాల్ కాదు, లోపల కొవ్వొత్తులను వెలిగించడం సురక్షితం కాదు, ప్రాథమిక పౌర జ్ఞానం లేకపోవడాన్ని కూడా చూపిస్తోంది అని ఓ నెటిజన్ విమర్శించారు. మరికొందరు భద్రతా ఉల్లంఘనల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. రైళ్ల లోపల అగ్గిపుల్ల వెలిగించడం నిషేధించబడిందని నేను అనుకున్నాను అని రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్లను ట్యాగ్ చేస్తూ కామెంట్ చేశారు. ఇతర ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలో పడేసినందుకు మీరు అలాంటి ప్రయాణికులను శిక్షించాలి అని మరొక నెటిజన్ కామెంట్ చేశారు. అయితే ఈ బర్త్డే వేడుకలపై ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేకపోయినప్పటికీ బర్త్డే సందర్భంగా కేక్ పై క్యాండిల్ వెలిగించడం విమర్శకులకు కారణమవుతోంది. క్యాండిల్ వెలిగించే క్రమంలో ట్రైన్లో అగ్ని ప్రమాదం జరిగితే పెను ప్రమాదం సంభవించి ఉండేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.